దేవుని మందిరాన్ని ఓడవాలి. దేవుని ఇల్లు ఇది. నీ ఇల్లు నా ఇల్లు కాదు, దేవుని ఇల్లు ఇది. దేవుని పిల్లలు మనం, బాధ్యత ఉంది, పని చేయాలి. మన పనులు మాత్రం మనం సక్రమంగా చేసుకుంటాం. దేవుని పని విషయంలోకి వచ్చేవారికి కుంటి సాగులు చదువుతూ ఉంటాం. ఖచ్చితంగా ఆదివారం నాడు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆరాధనలో, దేవుని సన్నిధిలో దేవుని కనబడాలి. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము అంటున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. చదవండి, పరమగీతములు 2వ అధ్యాయం 14వ వచనం. ఏదైనా సొంత మాటలు కదా నేను చెప్పేది, బైబిల్లో ఉన్న మాటలే. తీయండి, చదవండి. పరమగీతములు 2వ అధ్యాయం 14వ వచనం. బండ సందుల్లో ఎగురు నా పావురమా, పేటి బీటును ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడలేము, నీ స్వరము నాకు వినబడాలి. ఎక్కడ? దేవుని మందిరంలో. నీ ముఖం ఎక్కడ కనబడాలి? నీ ఇంట్లో కాదు, నీ వీధిలో కాదు, లేకపోతే నేను ఊరికి వెళ్ళానంటే కాదు, కుదరదు. ఖచ్చితంగా ఆదివారం నాడు దేవుని బిడ్డ దేవుని మందిరానికి రావాల్సిందే. ఏమంటున్నాడు ఇక్కడ వాక్యంలో? నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. నువ్వు మందిరానికి వస్తే కదా నీ స్వరం వినబడేది దేవునికి. నీ ఆరాధన దేవునికి వినబడేది ఎప్పుడు? మందిరానికి వచ్చినప్పుడు. నువ్వు మందిరానికి రాకుండా ఇంట్లో ఉంటే దేవుని మందిరంలో నీ స్వరం ఎలా వినబడింది? నీ ముఖం ఎలా కనబడింది? నీవెక్కడుంటే అక్కడ నీ ముఖం కనబడింది. అది జ్ఞాపకం పెట్టుకో. దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ మాట. నీ ముఖము నాకు కనబడలేమో, నీ స్వరము నాకు వినబడలేమో, నీ ముఖము మనోహరము, నీ స్వరము మధురం అంటున్నాడు దేవుడు. తెలుసా, మన ముఖం చూడాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుని మందిరంలో మన ముఖాలు దేవునికి ఎలా ఉంటాయంటే మనోహరంగా ఉంటాయి. మన స్వరం మధురంగా ఉంటుంది దేవునికి. మరి మందిరానికే రాకపోతే మన ముఖాలు ఎలా ఉంటాయి? ఆలోచన చేయండి. ఉదయకాలం మోషేను గురించి దేవుడు మాట్లాడే మాటలు, అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, మీరు ఎందుకు భయపడలేదు మోషే విషయంలో మోషేకి అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. చదవండి, 8వ వచనం. 8 సంఖ్యాకాండం 11:8, 12:8. నేను గూఢభావముతో కాదు, దర్శనమిచ్చే ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూస్తును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుకో మీరు ఎలా భయపడలేదు? భయం లేదా? మోషే అంటే భయం లేదా మీకు? వాళ్ళు ఎంతసేపటికి మా తమ్ముడేలే అనుకుంటున్నారు. కానీ మోషే జీవము గల దేవునికి ఏమై ఉన్నాడు? సేవకుడై ఉన్నాడు. నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేద భయపడలేదు. ఎందుకు భయపడలేదు? అది ఏంటి మీ సంగతి అని దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్త. దేవుని సేవకుల గురించి ఎవరు ఏం మాట్లాడుకోకూడదు. ఒకవేళ మాట్లాడితే ఆ సేవకుడు నోరు మూసుకున్నా కానీ దేవుడు మాత్రం నోరు తెరుస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మోషే నోరు మూసుకున్నాడు, దేవుడు మోషే నోరు తెరిచాడు. దేవుడు నోరు తెరిచాడు. ఆయన ఈ నోరు మూసుకుని కూర్చుంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ జాగ్రత్త. మనం నమ్మినటువంటి దేవుడు మాట్లాడే దేవుడు. మనం నమ్మినటువంటి దేవునికి కోపం వస్తుంది. కోపం వస్తే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. దేవుని కోపం వస్తే చూడండి, దేవుని కోపం మిరియాం మీద రగులుకుంది. మిరియాం కుష్ఠరోగం వచ్చింది. 10వ వచనం చదవండి. ఆ మాటలు ఇక్కడ చదవండి. మేఘము ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడిను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు కలదాగిను. అహరోను మిరియాము వైపు చూసినప్పుడు ఆమె కుష్టు కలదాపడిన కుష్టు వ్యాధి. మాట్లాడింది తమ్ముడినే కదా, మనం అనుకోవచ్చు తమ్ముడే కదా ఏముంది మాట ఉంది. ఆయన కూడా మోషే ఏం మాట్లాడలా. ఎందుకని నువ్వు నన్ను ఎట్లా అంటావు అని చెప్పి అనలేదు.
మోషే మెదలకుండా ఉన్నాడు. చూడండి, దేవుని సేవకుడు మెదలకుండా ఉంటే దేవుడు వెంటనే యాక్షన్ తీసుకుంటాడు, వెంటనే చర్య తీసుకుంటాడు. ఇప్పుడు చర్య వచ్చేసింది ఎవరి మీదకి? మిరియాం మీదకి కుష్ఠరోగం వచ్చేసింది. మళ్ళా దేవుడు బాగు చేశాడు. మోషే ప్రార్థన చేశాడు, దేవునికి మొర్ర పెట్టాడు. 13వ వచనం చదవండి. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్రపెట్టాడు. ఇన్ని మాటలు అనిపించుకుని కూడా మోషే తన అక్క కోసం ప్రార్థన చేశాడు. కుష్ఠరోగం జాగ్రత్త, ఎవరిని ఏమీ అనవద్దు. ఇదే మీకు చెప్తున్నాను, ఎవరిని మీరు ఏమనవద్దు. ఒకవేళ వాళ్ళు మౌనంగా ఉంటారు అనుకోండి, నీ మీద దేవుని పాపం తీవ్రంగా ఉంటుంది. దేవుని పెట్టినంటే మౌనంగా ఉండాలి. ఎవరు ఏదన్నా సహించుకోవాలి. నువ్వు నన్ను ఎందుకన్నా, నేను అంటాను, నువ్వు ఒక మాట అంటే 10 మాటలు అంటాను. బజారుకి జగడాలు ఆడకూడదు. దేవుని బిడ్డలో జాగ్రత్తగా బ్రతకాలి. మనం దేవుడు వింటున్నాడు అనే ఆలోచనతో మనం జీవించాలి. మన నోట నుండి వచ్చే ప్రతి మాట దేవుడు వింటాడు. ఇప్పుడు దేవుడు విన్నాడా ఏం లేదా చెప్పండి? పెళ్లి చేసుకున్నందుకు తప్పు అయింది. భార్య చచ్చిపోతే చేసుకున్నాడు. వీళ్ళకి ఎందుకంట అంత కష్టం? ఎందుకు? లేనిపోయిన రోగం తెచ్చుకోవడానికే కదా మాట్లాడింది. కుష్ఠరోగం వచ్చింది అక్కాయికి. వాళ్ళ సొంత అక్క. ఆడవాళ్ళు భలే మాట్లాడతారు, ఎట్టం వచ్చినట్టు మాట్లాడతారు. అహరోను ఏదో ఒక మాట మాట్లాడింది, ఈమె ఎన్ని మాటలు మాట్లాడిందో బైబిల్లో వ్రాయబడలేదు. జాగ్రత్త. దేవుని బిడ్డలంగా మన జీవితాల్లో దేవుని చేత మనం మంచి సాక్ష్యం కలిగిన వారుగా బ్రతకాలి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం చివరి మాట. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం చదవండి. తీసారు అందరూ? ఎస్లీ చదువుతాడు, జాన్ వెస్లీ చదువుతాడు. చదువు. చదువు. చేస్తున్నావు బైబిల్. దేవుని సన్నిధిలో ఎవరు నటించవద్దు. బైబిల్ తీసుకుని తిరగేసి చూసినట్టుగా నటించవద్దు. ఎవరు జాగ్రత్త. బైబిల్ చూడండి, చదవండి. ఇక్కడ నటన పనికిరాదు. దేవుడు చూస్తున్నాడు. బైబిల్ దేవు అసలు ఈ బైబిల్ దేమ్మా, చదువు. చూడాలి. బైబిల్ ముందు పెట్టుకుంటే రాదు, చూడాలి. అన్నం ప్లేట్ ముందు పెట్టుకుంటే కడుపు నిండదు, తినాలి. చదువు. తరువాత అతన్ని తొలగించి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. చదువు. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుని కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఎవరి ఇష్టానుసారుడు? దావీదు. దావీదు నా ఇష్టం నేను అంటలేదు ఇక్కడ. దేవుని ఇష్టానుసారంగా బ్రతికాడు ఈ భూమి మీద. అందుకని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గురించి సాక్ష్యం ఇచ్చాను. సాక్ష్యం ఒక మనుషుడి సాక్ష్యం కాదు. కోర్టులో ఒక కేసు గెలవాలంటే సరైన సాక్ష్యం ఉంటే కేసు గెలిచింది, లేకపోతే కొట్టేస్తారు. తెలుసా మీకు ఆ సంగతి? సాక్ష్యం గట్టిగా ఉంటేనే కేసు నిలబడేది, సాక్ష్యం లేకపోతే కేసు కొట్టేస్తారు. అలాగైతే ఇక్కడ దావీదుని గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడు? అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అంటే మనం ఈ భూమి మీద
దేవుని ఇష్టానుసారమైన మనుషులంగా మనం జీవించాలని ఇది మనకు ఒక హెచ్చరిక. మన జీవితాల్లో దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుదాం. నా ఇష్టం నేనంటే కుదరదు. దేవునికి ఇష్టమైన పని నువ్వు చేయాలి. దేవుని కష్టం కలిగే విధంగా బ్రతకూడదు. మన మాటలు, మన జీవితం, మన క్రియలు, మన ప్రవర్తన, మన ఆలోచనలు, మన తలంపులు అన్నీ కూడా దేవునికి ఇష్టంగానే ఉండాలి. దేవునికి ఇష్టమైంది మీకు చెబుతాను. 10:30కి ఆరాధన అంటే 10:30కి ఇక్కడికి రావాలి. ఒకవేళ 10కి వెళ్ళి రాలేకపోతే ఆలస్యంగా రావచ్చు. ఇంటి దగ్గర నుండి కూడా మన సొంత పనులు చేసుకుంటా రాకుండా ఉంటే ఒక దినం దేవుడిని లెక్కడుగుతాడు. గుర్తుపెట్టుకోండి, దేవునికి ఇష్టమైంది నువ్వు దేవుని మందిరానికి సమయానికి రావాలి, టయానికి రావాలి. ఒకవేళ పనికి వెళ్ళి రాలేకపోయామనుకో ఆలస్యంగా రావచ్చు. పనులు మాత్రం ఆదివారం మాత్రం పనులు కావు. మన వాళ్ళకి ఆదివారం మాత్రం పనులు కావు. అందరూ ఒప్పుకుంటారు. అమ్మాయి నవ్వుతుంది ఆ మాట అంటే. నిజమే, ఆదివారం అది పనులు ఉంటాయి. ఎన్ని పనులు ఉండగా ఏం చేయాలి మనం? ఆదివారం పనులు చేసుకోవాలి. కాదని నేను అన్నాను. ఒక అడుగు ముందులే, ఏంటంటే నష్టం. నువ్వు 6ంటికి లేచేదాన్ని 5ంటికిలే, లేదా 4ంటికిలే చేసుకో పనులు. అయిపోవా తెల్లారిపాటికల్లా? లేకపోతే మనం ఆదివారం తీరిగ్గా పడుకుంటారు. జాగ్రత్త. టయానికి లెగవండి, టయానికి చదవండి, టయానికి పనులు చేసుకోండి. అది దేవునికి ఇష్టం. ఒక సోమరుడిగా మనం బ్రతకూడదు. మనం ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం? టైం ప్రకారం వెళ్తాం. పనికి వెళ్ళేటప్పుడు టైం ప్రకారం వెళ్తాం. అన్నిటికీ టైమే. కానీ దేవుని మందిరానికి మాత్రం లేటు, ఆలస్యం. దయచేసి అలా ఉండవద్దు. దావీదు జీవితంలో దావీదు దేవుని చేత ఏం సాక్ష్యం పొందాడు? అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని సాక్ష్యం పొందాడు. 3 సాక్ష్యాలు చెప్పాను మీకు సారిగాడికి. మొదటి సాక్ష్యం ఎవరిది? హానోకు. దేవునికి ఇష్టడని సాక్ష్యం పొందాడు. రెండవ సాక్ష్యం మోషేది. బాయ్ అడుగుతా, చెప్పలేకపోతే లాభం లేదు, నిన్నే. రెండో సాక్ష్యం ఏంది? ఏమో నాకేం తెలుసు అంటావా? నేను వరవలో వారి వెళ్ళాలని చెబుతావా? జాగ్రత్తగా వినాలి. మనం ఏ వింటున్నామో జాగ్రత్తగా వినాలి. మనుషులు ఇక్కడే ఉంటాం కానీ మనసు ఎక్కడ ఉంటుందో. బాడీ ప్రజెంట్, మైండ్ ఆప్షన్. వడ్లమూడి వెళ్ళకూడదు. లేకపోతే ఇంకో కూర వెళ్ళకూడదు. ఇక్కడే ఉండాలి. మన మనసులు కూడా ఎక్కడ ఉండాలి? ఇక్కడే ఉండాలి. అప్పుడు ఆ మాటలు మన పంట పడతాయి. లేకపోతే ఏమో. మూడో సాక్ష్యం ఏంది? జ్యోతి చెప్పింది. మూడో సాక్ష్యం ఏంది? దేవుడు ఇక్కడే ఉండవా? ఇక్కడ లేవా? ఒప్పుకుంటుంది. ఇక్కడ లేవా? మూడో సాక్ష్యం దావీదు. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఇప్పుడు అర్థమైంది అందరికీ. అందుకని నేను మళ్ళీ మీకు గుచ్చి చెబుతుంది. 10 మంది గిచ్చి చెబుతారు కానీ నేను గుచ్చి చెబుతున్నా. మళ్ళీ చెబుతున్నా. గుర్తుపెట్టుకోండి. ఆ హానోకు రెండో వ్యక్తి మోషే, మూడో వ్యక్తి దావీదు. దేవుని చేత సాక్ష్యం పొందాడు. అలాగైతే మన సాక్ష్యం ఎలా ఉంది? మనం పరీక్షించుకుందాం. ప్రతి మనుషుడు తను పరీక్షించుకొని అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగాలి అని బైబిల్లో ఉంది. నన్ను గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు? నిన్ను గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు? ఏదో ఒకటి అనుకుంటాడు కదా. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులతో అన్నాడు, ఏమని నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని అడిగాడు. తప్పు లేదు, ఏదో ఒకటి అనుకుంటారు. మరి ఎవరు ఏమనుకుంటే మనకెందుకు? దేవుని చేత మనం మంచివాడు మనం తీసుకుంటూ బ్రతుకుతాం. ప్రభు మన కొరకు ఈ మాటలు జీవించను కాక ప్రార్థన చేసుకొని ప్రభు వాళ్ళలో పాల్పంపుకుందాం. అందరూ మోకరించండి. మోకరించగలిగిన వారు మోకరించండి. మిగిలిన